హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్లో మనం ఎక్కువగా ఆర్డర్ చేసేటువంటి స్టార్టర్ చిల్లీ ఎగ్. ఇది మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎగ్స్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలకి ఎగ్స్ బాగా బాయిల్ అయ్యి ఇలా బ్రేక్ వచ్చాయంటే ఎగ్స్ లోపల నుంచి బాగా ఉడికిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఎగ్స్ని ఓల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న ఎగ్స్ని నేను మీకు చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని ఎగ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మీ రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం బజ్జీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని పిండిలో ముంచుకొని స్లోగా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ పిండి లూజ్ అయింది అనుకుంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగుని వేసుకొని మరొకసారి వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి వేయించుకోవడం వల్ల స్టార్టర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 2 పచ్చిమిర్చి తరుగుని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉల్లిపాయ క్యూబ్స్గా కట్ చేసి వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక క్యాప్సికమ్ క్యూబ్స్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇవి మరీ ఎక్కువ మెత్తపడక్కర్లేదండి. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు టాస్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ని వేసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది కొద్దిగా చిక్కపడాలి. ఆ తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే ఈ సాసెస్ అనేవి ముక్కలకు బాగా పడతాయి. ఇలా టాస్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ ఎగ్ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.